నమస్కారం. ఎట్లున్నారు? బాగున్నారా? మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే గూగుల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనము సర్చ్ బార్లోకి వెళ్ళగానే ఒక ల్యాబ్లో ఉండే డివైస్ ఉంటుంది కదా, ఐకాన్, ల్యాబ్ లాగా కనిపించే ఐకాన్ ఉంటుంది కదా, అందరికి వచ్చే ఉంటుంది. మనం గూగుల్లోకి వెళ్ళగానే టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో దాన్ని మనం క్లిక్ చేస్తే ఎట్లా చేయాలి, ఏమి సర్చ్ చేస్తే ఎట్లా వస్తుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి అప్డేట్ కోసం ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, గూగుల్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ల్యాబ్ ఐకాన్. సో అది మనం ఓపెన్ చేయాలి. గూగుల్లో ఏఐ ఫీచర్ అనమాట ఇది. సో అది మనం ఓపెన్ చేయగానే ఇలా టాప్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా. సో ఆ ల్యాబ్లో ఉండే పరికరం ఏదైతే ఉంటుందో ఆ బీకా ఐకాన్ అంటారు అనమాట. సో దాన్ని మనం ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఎస్జీ జనరేటివ్ ఏఐ సో అని ఇక్కడ మ్యాటర్ అంతా వస్తుంది. దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనేది మన కింద సూపర్ చేంజ్ యువర్ ఇట్లా అని కొంచెం మ్యాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మనకు కొన్ని క్లిప్స్ ఇచ్చారనమాట, స్క్రీన్ షాట్స్. అవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది యాక్చువల్లీ ఇది అందరికీ వచ్చే ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో అది ఎలా వాడాలి అనేది మనకు కొన్ని ఫీచర్స్ అనమాట, స్క్రీన్ షాట్స్. సో అవి దీనికి లిమిటేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం దానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు. జనరేటివ్ ఏఐ ఇన్ సర్చ్. సో ఇది కొత్తగా అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఇది వాడుకోవటానికి వచ్చినటువంటి కొత్త ఫీచర్. సో ఈ సర్చ్ ల్యాబ్స్లో ఈ ప్రాంప్ట్ వస్తుంది. అంటే మనము ప్రాక్టికల్గా ల్యాబ్లో చేస్తే ఎంత డెప్త్గా మనము ప్రాక్టికల్గా చేస్తామో, సో అట్లా దాని మీనింగ్ కోసం ఇది పెట్టారనమాట. సో దీన్ని రిజల్ట్ సర్చ్ చేస్తే కనుక, సో ఫస్ట్ మనం ముందుగా ఒకసారి అంతా చూద్దాము. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ వీడియోస్ ఉంటాయి మనకి, శాంపిల్ వీడియోస్ ఎలా యూజ్ చేయాలని. సో అంతా యూజ్ చేసిన తర్వాత కింద అవన్నీ చూసిన తర్వాత ఐ అగ్రీ అని మీరు క్లిక్ చేయాలి. కనిపిస్తుంది కింద కార్నర్, రైట్ సైడ్ కార్నర్లో. అది మనము క్లిక్ చేయగానే మనకి ఇలా ట్రై అండ్ ఎగ్జాంపుల్ అని వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే మనం ముందుగా దీనికోసం గూగుల్ ఐడితో లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మన లోకల్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఇస్తే కూడా అది విజువల్ రిజల్ట్స్లో ఇచ్చేస్తుంది. సో మనకు అక్కడే మ్యాప్స్ దొరుకుతాయి, అక్కడే వీడియోస్లో, అక్కడే ఇమేజెస్ డెప్త్గా ఇస్తుంది అనమాట. సో నేను ఒకటి చూడండి, ఒక ప్రాంప్ట్ అయితే ఇద్దాము. దీన్ని ప్రాంప్ట్ అంటాం అనమాట. బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి. అంటే దీంతో మనం ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, వాయిస్ మెసేజ్ ద్వారా ఆడియో అన్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట, లైక్ చాట్‌జీపీటీ లాగానే. సో కాకపోతే ఇది గూగుల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో మన బెస్ట్ ప్లేసెస్ అని చెప్పడానికి ఇక్కడ మనకి ఓపెన్ అయింది కదా, ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా మ్యాటర్ అయితే ఓపెన్ అయిపోయింది. చూడండి, మళ్ళీ ఒక్కొక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా జనరేటింగ్ అవుతుంది. మనం అడిగిన క్వశ్చన్ ఏదైతుందో బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చినాను కదా. ఇచ్చిన తర్వాత హైదరాబాద్ ఆల్సో నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ నవాబ్స్ హ్యాస్ మెనీ ప్లేసెస్ టు విజిట్ ఇంక్లూడింగ్ చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, నెహ్రూ జువాలజికల్ పార్క్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, మౌలాలి దర్గా, వండర్లా, ఇలా మనకి బిర్లా మందిర్, ఇలా చిలుకూరు బాల, దుర్గం చెరువు, సో అని అదర్ ప్లేసెస్ విజిట్ ఏం చేయాలి అని ఇస్తూ కింద టెక్స్ట్ మెసేజ్ ఇస్తూ, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఇమేజెస్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇమేజెస్ ద్వారా కూడా ఇస్తుంది, వీడియోస్లో ఇస్తుంది, మ్యాప్స్లో ఇస్తుంది. సో దాన్ని మనం ఇంకా డెప్త్గా, అంటే నేను జస్ట్ ప్లేసెస్ గురించి, మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే డెప్త్గా మనము క్లియర్గా దీన్ని మనం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం వాయిస్ మెసేజ్ లిజన్ కనిపిస్తుంది కదా, వాయిస్ మెసేజ్ ఇచ్చిన కూడా మనకి ఈ ఏఐ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. మనం అడిగిన క్వశ్చన్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము, సింపుల్ ఎగ్జాంపుల్. సో మీకు అర్థం కావడానికి, అర్థం అవుతుంది కానీ జస్ట్ ఇంకొంతమందికి అర్థం కాని వాళ్ళకి బైక్ ఐకాన్ అయితే నేను ఇచ్చిన చూడండి. బైక్ ఐకాన్ అని చెప్పేసి ఇస్తే జనరేటింగ్ అయింది. యూ కెన్ ఫైండ్ ఫ్రీ బైక్ ఐకాన్స్ ఫర్ డౌన్లోడ్ ఆన్ సైట్స్ లైక్ పిక్సాబే, ఐస్టాక్. ఎక్కడెక్కడి నుంచి మనకి ఆ ఇమేజెస్ దొరుకుతాయి, ఏ సైట్స్ నుంచి దొరుకుతాయి, ఎందులో ఫ్రీ ఉంది, ఎందులో పిఎన్జి ఫార్మాట్స్ ఉన్నాయి అనేది మొత్తం మనకైతే ఇస్తుంది అనమాట. సో ఎక్కడెక్కడి నుంచి దొరుకుతాయి అనే ఫార్మాట్లో ఇస్తూ ఇమేజెస్ ఇచ్చింది, వెక్టార్స్ ఇచ్చింది, గ్రాఫికల్ డిజైన్స్ ఇచ్చింది, అన్ని రకాలుగా మనకైతే ప్రొవైడ్ చేసింది. సో ఇమేజెస్ చూడండి, ఇమేజెస్ అయితే క్లిక్ చేసినాను నేను ఇప్పుడు. లైక్ ఇట్లా చూడండి ఎన్ని ఇమేజెస్ ఇస్తాను అంటే గ్రాఫిక్ ఇమేజెస్. తర్వాత వీడియోస్ ఓపెన్ చేస్తే వీడియోస్ కూడా మొత్తం మనకి దానికి సంబంధించిన బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదంతా మనం ఇక్కడే గెయిన్ చేసుకోవచ్చు.
తర్వాత మ్యాప్స్ ఎక్కడెక్కడ అంటే అవైలబుల్ అవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మనకి మ్యాప్స్ ద్వారా దొరుకుతుంది అనమాట. సో అట్లనే మనము షాపింగ్ కూడా ఒకసారి చూద్దాము. షాపింగ్ కూడా చూస్తే అవి ఎక్కడెక్కడ మనం పర్చేజ్ చేయడానికి అవైలబిలిటీ, దానికి డెప్త్ కంప్లీట్, దాని ప్రైస్ అదంతా ఎంత ఉందనేది కూడా మనకి ఇక్కడ దొరికేస్తుంది. సో ఇదంతా కూడా జనరేటింగ్ అయింది కదా. అట్లా మనము అన్ని రకాలుగా మీరు ఎన్ని రకాలుగా చేసుకోవాలంటే దీనికి కాపీ రైట్స్ అయితే కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి. దాన్ని చూసుకొని మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్కైనా లోగోస్కైనా డిఫరెంట్ యూసేజ్లో మీరు ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. ఓన్ క్రియేట్ కంటెంట్ మనం చేస్తాం కాబట్టి కాపీరైట్ అయితే రాదు. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందా? ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ ఆల్.